ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు. అకాడమీల పేరుతో క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు విఫలమైందన్నారు. ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆంధ్ర విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతున్నా. మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం ఇట్లాంటి అవినీతి కలిగినటువంటి అధికారులను ఈ సంస్థలో ఉండనియదు, ఈ ఇంటర్ బోర్డులో ఉండని అని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బోర్డు మీద చర్యలు తీసుకునే వరకు మా ఉద్యమం ఉంటుందని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కార్పొరేట్ కళాశాలలకు ఒత్తాసు పలిగే విధంగా, ఊడిగం చేసే విధంగా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే ఏదైతే ఈ ఆఫీస్లో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా ఈరోజు యాజమాన్యాలకు తొత్తులుగా మారారని ఏవేగా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు బోర్డు పూర్తిగా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు. కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన, సూచనలు చేసిన కనీస అధికారులు పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది. కాబట్టి దీన్ని అఖిల భారత యువజన సమాఖ్యగా